బీసీలకు రిజర్వేషన్లు భిక్షం కాదని రాజ్యాంగం కల్పించిన హక్కు అని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో తెచ్చిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లక్డీ కపూల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు బీసీ నేతలు. ఈ సమావేశంలో బీసీ కుల సంఘాల నేతలు పాల్గొని రిజర్వేషన్లపైన చర్చించారు. ఇప్పుడు కొట్లాడకపోతే ఈ రిజర్వేషన్ రాదు, ఇది ఈ పునాది అన్నింటికి పునాది అవుతుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఎన్ని త్యాగాలకైనా మనం సిద్ధం ఉండాలి. మేము ఈ శ్రేణులకు పోనదారు చెప్పాలి, మన మధ్యలో ప్రిపేర్ ఉండాలని చెప్పి కూడా గుర్తు చేస్తున్నా. అన్ని పార్టీలు ఉన్న కార్పొరేటర్, సర్పంచులు, నాయకులు, పార్టీ నాయకులు, బాధ్యులు ప్రతి ఒక్కరు మేమే చేస్తామన్నా నువ్వు పిలిపి ఏం చేయాలని చేస్తామంటున్నావు. కాబట్టి మనమందరం ఇది ఒకరి ఉద్యమం కాదు, రాష్ట్రంలోని 2 కోట్ల మంది బీసీలకు సంబంధించి, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ పెంచమని అంటున్నాడు. అదేవిధంగా పార్టీలో ఉన్న బీసీ నాయకులందరూ కూడా ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఏమని మహేష్ గౌడ్ కూడా చెప్పారు, మేము 42% రిజర్వేషన్. అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన కూడా ఓపెన్ కమిట్మెంట్ తోటి మేము 42% పెంచుతాం.